ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, ఆశయాలకు నెలవైన నూతన సంవత్సరానికి అందరూ ఆనందంగా స్వాగతం పలకాలన్నారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సంతోషాలు, అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందాలను తీసుకురావాలని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 2025లోనూ మరింతగా కష్టపడి పనిచేసి వికసిత్ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ గత సంవత్సర కాలంలో భారతదేశం సాధించిన పురోగతి, ఐక్యత, అభివృద్ది ప్రస్థానం వైపు వేసిన అడుగులను వివరిస్తూ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను విడుదల చేశారు. 2025లో మొదటి కేబినెట్ రైతుల శ్రేయస్సును పెంపొందించడానికి అంకితమైందని, దేశానికి అన్నం పెట్టేందుకు కృషి చేస్తున్న రైతులందరి కోసం ఈ సంవత్సరంలో తొలి నిర్ణయం రైతుల సంక్షేమం కోసం తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమ్మిళిత, సుస్థిరమైన భారత్తో పాటు ప్రపంచ శాంతి కోసం దేశ ప్రజలంతా ఉమ్మడిగా కష్టపడి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నూతన సంవత్సర సందేశంలో పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో అందరికీ ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని, 2024లో ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పనిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సంవత్సరం ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం గురువారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను 69,515 కోట్ల రూపాయలకు పెంచామని తెలిపారు. దీంతో రైతుల పంటలకు మరింత రక్షణ లభిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద బీమా చేసిన రైతుల్లో 88% మంది చిన్న, సన్నకారు రైతులేనన్నారు. అలాగే 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను 1,350 రూపాయల చొప్పున రైతులకు అందజేసేందుకు 3,850 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నామని, రైతులకు సరసమైన ధరల్లో డీఏపీ లభ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ, కిసానో కో डीएपी 50 किलो का बैग 1,350 रुपए में मिलेगा। आज दुनिया में जितना भी जियो पॉलिटिकल टेंशंस के कारण, डिसरप्शंस के कारण, वॉर सिचुएशंस के कारण जो भी एक्स्ट्रा बर्डन है, वो एक्स्ट्रा बर्डन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार बियर करेगी। విశాఖ సాగర తీరంలో నావికాదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలు నిన్న అట్టహాసంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈస్ట్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొన్నారు. ఈసారి విన్యాసాల్లో డ్రోన్ షో, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నావికాదళ సిబ్బంది సంగీత బృందం బీటింగ్ రిట్రీట్, తుపాకులతో చేసే కవాతును నావికాదళ ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన నగర వాసులు ఈ విన్యాసాలను తిలకించారు. నేవీ విన్యాసాల్లో యుద్ద నౌకలు, యుద్ద విమానాలు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, సబ్మెరైన్లు ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. భారత నావికాదళ సిబ్బంది ధైర్యం, సాహసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపే విధంగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తూర్పు నావికాదళం విశాఖలో ఉండడం ఆంధ్రప్రదేశ్ అదృష్టమన్నారు. విశాఖపట్నం ప్రశాంతమైన నగరమని, రాష్ట్రానికి ఆర్థిక రాజధాని అని పేర్కొంటూ, విశాఖ అంటేనే ఒక ప్రశాంతత. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్ గా తయారై టూరిజం క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. కాగా 1971 ఇండియా పాకిస్తాన్ యుద్దంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమాలు విశాఖపట్నంలో జరగడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం ఒడిశా రాష్ట్రం పూరీలో జరిగిన ఈ కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాటి కొనసాగింపు వేడుకలు నిన్న విశాఖపట్నంలో జరిగాయి. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ,
తెలుగువారు ఎక్కడున్నా సంఘటితంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలుగువారు అన్ని రంగాల్లో మరింత రాణించాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 14 అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ది పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 కీలక పనులకు సైతం ఆమోదం లభించింది. రాష్ట్రంలో 1,82,162 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆమోదించబడ్డాయి. ఈ పెట్టుబడుల్లో భాగంగా ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థ 1,174 కోట్ల రూపాయల పెట్టుబడులకు, అలాగే అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాల్లో పెట్టుబడులకు సైతం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని, తల్లికి వందనం పథకాన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను ఈసారి 4 ప్రకటించారు. అతి తక్కువ వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ ని ఈ అవార్డు వరించింది. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన భారత అతిపిన్న వయస్కుడైన పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు, అలాగే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 2 పథకాలు సాధించిన మను భాకర్, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ లకు ఖేల్ రత్న అవార్డులను ప్రకటించారు. వీటితో పాటు 32 మంది భారత క్రీడాకారులకు అర్జున అవార్డులను ప్రకటించారు. వీరిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుండి ఎర్రాజీ జ్యోతి, జీవాంజీ దీప్తి ఎంపికయ్యారు. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు తమ అవార్డులను అందుకోనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వస్తు సేవల ఎగుమతులు 2024-25లో రికార్డు స్థాయిలో 68 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వస్తు సేవల ఎగుమతుల వాటా గణనీయంగా పెరుగుతోందని మంత్రి చెప్పారు. పరిమితంగా అభివృద్ది చెందిన దేశాలు కోవిడ్-19 పరిణామాల తరువాత విదేశీ మారక సంక్షోభ స్థితిని ఎదుర్కొన్నాయని, కానీ భారత్లో సరఫరా వ్యవస్థపై ఆ ప్రభావం పడలేదని ఆయన వివరించారు. ఇవే కాకుండా వివిధ దేశాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించినప్పటికీ భారత వస్తు సేవల ఎగుమతుల్లో గణనీయ వృద్ధి నమోదైందని మంత్రి వివరించారు. అలాగే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత సబ్సిడీ విధానం ముగిశాక సబ్సిడీలకు దూరంగా ఉండడానికి విద్యుత్ వాహన ఈవీ కంపెనీలన్నీ అంగీకారం తెలిపాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి 45 రోజుల పాటు మహాకుంభమేళా జరగనుంది. ఈ మహాకుంభమేళాకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సువిశాలమైన కుంభమేళా మైదానాన్ని సందర్శించే లక్షలాది మంది సందర్శకులకు సజావుగా సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి 400 కిలోమీటర్లకు పైగా తాత్కాలిక రహదారులను ఏర్పాటు చేసింది. భక్తులు తమ పవిత్ర ఆచారాలను నిర్వహించుకోవడానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రదేశాలను కల్పిస్తూ నదీ తీరాల వెంబడి మొత్తం 12 కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్లను నిర్మించారు. అలాగే మహాకుంభమేళ కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న రైల్వే శాఖ తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాగ్రాజ్కి ప్రయాణించనున్నాయి. ఇదిలా ఉండగా మహాకుంభమేళా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన మన్ కీ బాత్ 117వ సంచికలో ప్రస్తావించారు. ఈ సంవత్సరం జరగనున్న మహాకుంభమేళా భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని డిజిటల్ కుంభ్ అని అభివర్ణించారు. మొట్టమొదటిసారిగా ఏఐ చాట్బాట్ 11 భారతీయ భాషల్లో కుంభమేళాకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న వేవ్స్ ఇండియా సమ్మిట్ పై మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు సమావేశమయ్యే దావోస్ వంటి ప్రపంచ కార్యక్రమాలతో వేవ్స్ సమ్మిట్ ను పోల్చారు. భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కీలక చోదకమైన దేశ యువత యొక్క సహకారం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ దేశ్ మే పహలీ బార్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటरटेनमेंट समिट यानी वेव्स समिट का आयोजन होने वाला है। यह समिट भारत को ग्लोबल कंटेंट क्रिएशन का हब बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है।
मुझे ये बताते हुए गर्व हो रहा है, इस समिट की तैयारी में हमारे देश के यंग क्रिएटर्स भी पूरे जोश से जुड़ रहे हैं। అదేవిధంగా భారతదేశంలోని సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని మీడియా వినోద పరిశ్రమకు చెందిన దిగ్గజాలు అలాగే సృజనాత్మకత కలిగిన వారు ఈ వేవ్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-60 స్పేడెక్స్ మిషన్ విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం రాత్రి 10:15 పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన 15 నిమిషాలకు స్పేడెక్స్ 1B, స్పేడెక్స్ 1A ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను పిఎస్ఎల్వి నిర్ణీత కక్షలోకి చేర్చింది. ఈ రెండు చిన్న ఉపగ్రహాల సాయంతో అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో పర్యటించింది. ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి కర్ణాటకలో పర్యటించి ఆ రాష్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన విశాఖ జిల్లాకు రానున్నారని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరుకుని ఆసిలమెట్టలోని సంపత్ వినాయక గుడి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. పరిశోధనా పత్రాలు, జర్నల్స్, విద్యా సంబంధిత విషయాలతో సహా విస్తృత శ్రేణి డిజిటల్ జ్ఞాన వనరులకు ఒకే సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ కింద ఎటువంటి అంతరాయం లేకుండా అందించడం ఈ పథకం లక్ష్యం. విశ్వవిద్యాలయాలు, ఐఐటీలతో సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థలకు చెందిన 1.8 కోట్ల మంది విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమయ్యే పరిశోధనా పత్రాలు అందుబాటులో ఉంటాయి. 3 సంవత్సరాల కాలానికి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ పథకాన్ని రూపొందించారు. మధ్యప్రదేశ్లో 1984లో 5,000 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్న భోపాల్ గ్యాస్ విషాదం నెలకొని 40 సంవత్సరాలు పూర్తయిన తరువాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర వ్యర్థాలను బుధవారం రాత్రి పారవేయడానికి తరలించామని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. 337 మెట్రిక్ టన్నుల విషపూరిత వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో భోపాల్కు 250 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ కారిడార్ ద్వారా తార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని యూనిట్కు తరలించామన్నారు. పటిష్టమైన భద్రతా మధ్య వాహనాలు గురువారం తెల్లవారుజామున 4:30 పితాంపూర్లోని ఒక కర్మాగారానికి చేరుకున్నాయి. కాగా తార్ జిల్లాలోని పితాంపూర్ వద్ద యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వ్యర్థాలను పారవేయడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనల మధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ భోపాల్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని, అన్ని పరిస్థితులను, ఆచరణాత్మకమైన ఇబ్బందులను హైకోర్టు ముందు సమర్పిస్తామని సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారాలను తెరవనున్నామని తెలిపారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.